హాయ్ హలో నమస్తే, నేను శ్రావణి. మనమైతే ఇప్పుడు కరీంనగర్లోని రేకుర్తి గ్రామంలో ఒక అరుదైన సంఘటనను చూస్తున్నాం. గణనాథునికి స్వయంగా పూజలు నిర్వహించడానికి ముస్లిం దంపతులు అయితే ఇక్కడికి వచ్చేసారు. సో నిజంగా ఒక రేర్ మూమెంట్ అన్నట్టు, ఎవరు చూడండి ఎక్కడ వినంది అయితే ఇక్కడ ఈరోజు సంభవించింది. సో వారిని నిర్వాహకుల్ని అడిగి ఒకసారి తెలుసుకుందాం. మీరు ముస్లింలు అయ్యుండి కూడా ఇలా పూజలు నిర్వహించడానికి ఏమైనా స్ట్రాంగ్ రీజన్ ఏమైనా ఉందా? స్ట్రాంగ్ రీజన్ అయితే ఏం లేదమ్మా. తెలంగాణ రాష్ట్రంలో హిందూ ముస్లిం సిక్ ఇసాయి బాయిలం కొన్ని సంబంధించినటువంటి కొన్ని తరాదలు ఉన్నటువంటి గోత్రాలు కూడా ఉంటాయి. కాబట్టి అన్ని నిజాం సమానానికి వెళ్ళి కూడా హిందూ ముస్లిం సిక్ ఇసాయి బాయిలం ఉంటాం. కొందరు మంది కూడా చుచ్చిపెట్టాలంటూ ఆలోచన చేస్తారు తెలంగాణ రాష్ట్రంలో. కానీ అలాంటిది ఎలాంటి లేదని చెప్పేసి ఈరోజు మా రేకుర్తి సంబంధించిన డివిజన్లో మా టీం అందరిని తీసుకొని నేను మా మిసెస్ గారు పూజ చేయించడం జరిగింది. మరి రేపు కూడా నా హౌసింగ్ బోర్డు కాలనీ వద్ద నా కుటుంబం మా తల్లిదండ్రులతో పాటు కూడా మేము పూజకి వెళ్తాం. ప్రతి సంవత్సరం నేను వినాయకుడిని కూడా ఇప్పిస్తాం. కానీ రాష్ట్రంలో ఇది ఒక జవాబు ఇవ్వాలి ప్రజలకు. ఎందుకంటే హిందూ ముస్లిం సిక్ ఇసాయి బాయిలం ఎలాంటి కూడా మత కులాలు లేకుండా పెట్టుకోవాల్సిన అవసరం లేదని నేను రాష్ట్ర ప్రజలకు తెలియజేయడం జరుగుతుంది. సో ఎప్పుడు చూడనటువంటి రేర్ సంఘటన అయితే ఇక్కడ సంభవించింది కదా, దీనిపై మీ అభిప్రాయం తెలియజేయండి. కులమత భేదాలకు అతీతంగా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించుకున్నారు. అలానే ప్రతి ఒక్కరూ కూడా భక్తి శ్రద్ధలతో భగవంతుని సేవిస్తే ఆయన యొక్క ఆరోగ్య ఐశ్వర్యాలను ప్రసాదించడమే కాకుండా విశేష శుభ అనుకూల్యతను కూడా ఇస్తాడట విఘ్నరాజు. కాబట్టి ఈ వినాయకుడి యొక్క శరన్నవరాత్రుల్లో భాగంగా ఎవరైతే భక్తి శ్రద్ధలతో స్వామివారిని పూజిస్తారో వారికి అనేక మంగళాశాసనాలతో స్వామివారి యొక్క కృపాకరుణ కటాక్షాలు కూడా ఎల్లవేళలా ఉంటాయని తెలియజేస్తున్నాం. సో ఇంకొంతమంది నిర్వాహకులు అయితే ఇక్కడ ఉన్నారు, వారు ఏమనుకుంటున్నారో ఒకసారి విందాం. తప్పకుండా దీన్ని అభినందించవలసిన అవసరం ఉంది ఎంతైనా. ఎందుకంటే ఇది ఇప్పుడు కాదు, మనకు పూర్వకాలం నుంచి ఉంటుంది. పూర్వకాలంలో మన వెంకటేశ్వర స్వామికి బీబీ నాంచారమ్మకు మధ్య ఉన్నటువంటి ఈ అభినవ సంబంధము, వాళ్ళు ఇప్పటికి కూడా తిరుమలకి చాలామంది ముస్లిమ్స్ వస్తారు, వచ్చి దర్శనం చేసుకుంటారు. అక్కడ ప్రత్యేకమైనటువంటి దర్శనం వాళ్ళకి ఉంటుంది. అదేవిధంగా ఈరోజు సైబ్ దంపతులు కూడా వచ్చి మా వినాయకుని దగ్గర దర్శించుకోవడంలో కూడా ఒక భవిష్యత్ తరాలకు ఒక సూచన ఇవ్వడం జరిగింది. అంటే హిందూ ముస్లిం బాయి అనేది ఉంది. బట్ అందులో కొంతమంది రాజకీయ పరంగా చూసినట్టయితే కొంతమంది ఈ విభజించు పాలించు అన్న దాని ప్రకారం వాళ్ళు కొంతమంది మత విద్వేషాలు రెచ్చగొట్టి వాళ్ళ పబ్బం గడుపుకోవడానికి మత కళలు సృష్టిస్తారు. అంతేగాని మనసులో మాత్రం అందరూ కూడా బాయి ఉంటారు. కొంతమంది మాత్రం మత కళలు సృష్టిస్తారు. అయితే మనకు పూర్వకాలం నుంచి ఉన్నటువంటి సాంప్రదాయాన్ని మళ్ళీ తిరిగి ఈరోజు ఇక్కడనే మేము చూడడం జరిగింది. దానికి మేము సైఫ్ గారిని అభినందిస్తున్నాము. సో చూశారు కదా, ఇంత అద్భుతమైన సంఘటన అయితే మన రేకుర్తి గ్రామంలో సంభవించింది. కులమతాల అతీతంగా ఇక్కడ పూజలు నిర్వహించడానికి సైఫ్ దంపతులు అయితే వచ్చేసారు. సో కొంతమంది చిచ్చు పెట్టాలని మతాలకి కులాలకి మధ్య చూస్తుంటారు, కానీ అలాంటిదేమీ లేదని ప్రతి సంవత్సరం కూడా సైఫ్ దంపతులు ఇలా పూజలు నిర్వహిస్తూ ఉంటామని సో వీళ్ళైతే చెప్పడం జరిగింది. అలాగే కరీంనగర్లోని ప్రజలు హిందూ ముస్లిం బాయ్ అని అయితే అనిపించుకున్నారు. సో రియలీ హ్యాట్స్ ఆఫ్. కెమెరామెన్ శేఖర్తో శ్రావణి, రేకుర్తి నుంచి మైత్రి ఛానల్, కరీంనగర్.